యా హాయ్ ఎవ్రీబడి. చాలామంది ఈ మధ్య క్లినిక్స్కి బ్రీతింగ్ ప్రాబ్లంతో వస్తుంటారు. సమ్మర్ కాబట్టి చాలామంది ఏసీ కూలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల లోపల ఫంగై కానీ ఏదైనా ఉండి మన లంగ్స్లోకి వెళ్ళి అది కొంచెం బ్రీతింగ్ కాంప్లికేషన్ చేసి చిన్నగా కొంచెము బ్రీతింగ్ పైన ఎఫెక్ట్ చేయడానికి కాజెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఆ కూలర్లో ఉన్న వాటర్ డే బై డే చేంజ్ చేయాలి. దాని తర్వాత సైడ్కి మనము ఆ ప్యాడీ గడ్డితో కవర్ చేసి ఉంటాం, దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎయిర్ క్లీనర్తో. ఇంకా ఏసీ అయితే ప్రతి 2 months ఆర్ 3 monthsకి కూడా మంచిగా ఆ ఎయిర్ ఫిల్టరేషను, ఎయిర్ దాని తర్వాత ఎయిర్ నీట్గా రావడానికి ఫిల్టరేషన్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడం వలన మనము బ్రీతింగ్ రావడానికి కొంచెము మంచిగా అనిపిస్తుంది. ప్లస్ దాంట్లో నుంచి వచ్చే ఎయిర్ కండిషన్ కూడా మనకి హెల్తీగా లంగ్స్కు చాలా బాగుంటుంది. ఓకే, సో డూ ఇట్. ఓకే, ఇలా చేయడం వల్ల మనము బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి కొంచెం మంచిగా సమ్మర్లో హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్